ఏ మాటకు ఆ మాటేనొల్లా. పులులు సింహాలతోని కొట్లాడాలనన్నా వాటి తోక పట్టుకొని గుంజాలనన్నా మన బాలయ్య బాబుతోనే అవుతుంది కదా. బాలయ్య బాబుకున్నంత ధైర్యం ఈ లోకంలో ఎవ్వరికి లేదోళ్ళ నన్ను అడిగితే. అంతేనా కాదా? ఎన్ని సినిమాలలో చూడలేదు మనం అన్నట్టు చిన్నరామారావు కూడా పులులు సింహాలతోని మంచిగానే కొట్లాడతాడోల్లో. అయితే ఇన్నొద్దులు పులితోని ఫైటింగు సింహాలతోని బాక్సింగు సినిమాలలోనే చూసినాం కదా. ఇప్పుడు రియల్గా చూడుండ్రి మరి. ఆ ఆగో ఆడ కనబడుతుండా గీ మనిషి ఏమో ఆగబట్టిండు కదా. కుక్కనా మేక పిల్లనా గొర్రె కావచ్చు కోత్తడయ్యింది. గిట్లనే అనుకున్నా కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే నాకు గుండెపోటు వచ్చినంత పనైంది. చూడురి మీరు కూడా. ఓరి దేవుడు చూసిరా చిరుతపులల్లా గట్టిగా ఆగబట్టిండు. అయితే అది రాజస్థాన్ చిరుతపులి. దాన్ని గట్టిగా పట్టుకున్నాయనే అక్కడ విలేకరి. అయితే ఈ పులి ఒక ఊర్లోకి వచ్చిందోల్లా. ఎండాకాలం కదా బాగా దూపైనట్టున్నది. మంచి నీళ్ళు తాగుతుందట. అప్పుడే ఊరోళ్ళు గజ్జుమన్నారు. ఉండేకాడ ఉండకనట భయంతోని రాళ్ళతోని కొట్టిరు. మరి అది ఊకుంటదా? అది మరల పడ్డది, జనం మీదకి వచ్చింది. అక్కడనే ఈ విలేకరి కూడా ఉన్నాడు. ఈయన మీదకి కూడా వచ్చిందట. కథం అప్పుడైనా మన బాలయ్య బాబుని యాద్ చేసుకున్నాడు కావచ్చు. ఎటాయి తటాయి అనుకొని ఆ చిరుతపులి మీదకి ఫైటింగ్ కు పోయిండు. దాన్ని గట్టిగా పట్టుకొని కంట్రోల్లోకి తెచ్చుకున్నాడోల్లా. చూడుని నిజంగా ధైర్యమే కదా. అసలు పులిని దగ్గరికి వెళ్ళి చూస్తేనే పానం పోయినట్టయితది. అసొంటిది దాన్ని గట్టిగా పట్టుకొని దాని మెడలు వంచినంటే ఈ విలేకరి గ్రేటే పో.